టీం అనుకుందొక్కటి అయ్యిందొక్కటి కాబట్టి మన సుడిగాలి సుధీర్ అండ్ టీం అసలు స్కిట్ ప్లాన్ చేయకుండానే వచ్చేసారు. మరి ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీం. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా, పద్దినక్క తాళం ఉంది ఆజా ఆజా. చెల్లమ్మా అన్నయ్య పెళ్లి అయిపోయింది అన్నయ్య మర్చిపోవు కదూ. నిన్నెందుకు మరుస్తానన్నయ్య, ఆస్తి మొత్తం నీ పేరు మీదనే ఉందిగా. ఇలా వాటాడుతావని నీకు పెళ్లి చేసేస్తున్నానమ్మా. ఇంతకి పెళ్లి కొడుకు ఎలాగుంటాడు? 6 అడుగుల హైట్. 6 అడుగులా? 1 అడుగు తక్కువ 5. కలర్ ఎలాగుంటది? చాలా తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉంటాడా? మేకప్ వేస్తే. మరి మేకప్ తీస్తే సుడిగాలి సుధీర్లా ఉంటాడు. అయ్యో బాబాయ్ నాకు పెళ్ళొద్దు. అలా అనుకుంటే సుధీరుడు పిల్లలుగా వద్ది, శంకరుడు పిల్లలుగా వద్ది. ఎందుకు నీకు విషయం చెప్పినా, పెళ్లి కూడా ఎలాగుంటాడు తెలుసా? చమక్ చంద్ర లాగా తెల్లగా, శకలక శంకర్ లాగా స్మార్ట్ గా, శేషు లాగా చాలా యంగ్ గా ఉంటాడు. ఎవరు అలా ఉండరు కదా అన్నయ్య. నువ్వు మాత్రం అందంగా ఉంటావు ఏంటి? లేడీ గట్ట పేసినట్లు ఉంటావు. పర్సన్స్ వద్దురా. సారీ చెల్లమ్మా. పైగా పెళ్లి కొడుకు పైసా కట్నం వద్దా అన్నాడు. కట్నం తీసుకున్నవాడు గాడిదా అన్నాడు తెలుసా? గాడిద. కట్నం కట్నం తీసుకోలేను. అరే పర్సనల్ లైఫ్ వద్దురా, స్కిట్లోరా. బావగారు వస్తున్నారు, బావగారు వస్తున్నారు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా. బావగారు ఎలా ఉన్నారు? ఏ అంటే నాకు ఒంట్లో రోగాలు ఉన్నా అనుకున్నా అంటే రోగాలు మోసుకుంటూ బతుకున్నా అనుకున్నా అంటే ఇప్పుడు ఏదో నాకు క్షమించండి పోనీ. ఏంది ఏ తప్పు చేశాను క్షమించాలి ఇప్పుడు? అలా కదా మామూలుగా ఏదో సరదాగా ఏదో. ఏ సరదా? అప్పుడు చెల్లించావు ఇంకా పెళ్లి అవ్వదు కదా, అప్పుడే సరదా అంటే అప్పుడే ఆపకాలంటే నీకు సరదా అంటున్నా సరదా. డాక్టర్ ఏమైంది? ఓకే ఓకే కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇంతకీ ఏమైంది? ఆయాసం వచ్చింది. ఆవేశం వచ్చిందా? అల్సర్ ఉన్న ఆయాసం కామనే కదా. అల్సర్ ఉందా? బీపీ ఉన్నోడికి అల్సర్ ఉంటుందా? బీపీ కూడా ఉందా? షుగర్ ఉన్నోడికి ఎన్ని కామలండి. షుగర్ కూడా ఉందా? ఇదేంటి మనసు ముఖ్యం అండి, మనసు ముఖ్యం. ఇవన్నీ ఏంటి మనసు చూడండి. మన చూడండి రేపు పోతే మా చెల్లె ఎవరు చూసుకుంటాడు? నేనున్నా కదా. ఏమన్నారు? అదే ఇంటి చూసుకోవడానికి. బీపీ ఎంత ఉంది? 150. 150 బీపీ ఉందా? చెల్లెమ్మ పెళ్లి క్యాన్సిల్. 150 బీపీ ఉన్నాడు పిల్లలను చేసుకుంటాడా? 150 కోట్లు కూడా ఉన్నాయి. 150 కోట్లు ఉందా బావగారు? అమ్మాయి బాగా సిగ్గుపడుతున్నట్టుంది. తలదించుకుంటుంది. కాదండి కొంచెం మొడతలు ఎక్కువ, అందుకని తలదించుకుంటుంది. వీడికి రోగాలు ఎక్కువలేండి. ఐ అండర్స్టాండ్. బాగారు ఏం లేదు, పిల్ల అన్నారు పంతులు ఎక్కడా అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదని పంతులు పెట్టలేదులేండి. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? మన స్కిట్ రూల్ ప్రకారం మీరే మంత్రాలు చదివించుకోవాలి. సరే ఏం చేస్తున్నారండి? ఆడు కూడా ఎవడ మనోబాలు దెబ్బతినకూడదు లోపల చదువుకుంటున్నాడు. అమ్మాయి ఒకసారి మామ అనుకోని ముక్కు పట్టుకోమ్మా. మామా హార్ట్ ప్రాబ్లం. హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే ఎందుకు ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు మనిషికి జనరల్ ఎన్ని రంధ్రాలు ఉంటాయి? 9 రంధ్రాలు ఉంటాయి. అంటే ఎన్ని? 9. వీడికి 10 ఉన్నాయి. అంటే గుండెలో హోల్ ఉంది. గుండెలో హోల్ ఉందా? హార్ట్ లో హోల్. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్. ఏంటండి హార్ట్ లో హోల్ ఉంది కదా? ఏమంటే హైటెక్ సిటీ పెద్ద ఫ్లాట్ ఉంది వీడికి. అయితే బావగారు ఏంటండి డాక్టర్ గారు చూసుకోవచ్చు కదా హెల్త్. బాగారు తర్వాత ఏం చేయాలి చెప్పండి. ఏముందండి జీలకర్ర బెల్లం పెట్టేస్తే. అవునా? జీలకర్ర బెల్లం మీరు పెట్టాలండి. ఏమైంది డాక్టర్? షుగర్ డౌన్ అయింది. షుగర్ డౌన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది బెల్లం ఇడి పెట్టడమే. ఇగో సీను కమాన్. మరి దాంట్లో ఏం పెడతారు? డూ వన్ థింగ్, ఈ షుగర్ టాబ్లెట్ పెట్టండి. షుగర్ టాబ్లెట్. బావగారు డాక్టర్ గారు డాక్టర్ కమాన్ ఏంటిది లేట్ చేయకండి పెళ్లి. తర్వాత ఏం చేయాలి చెప్పండి. ఏముందండి కొంచెం జాగ్రత్త చూసుకొని తాళి కట్టాలండి అంతే. దీనికోసం చూస్తున్నా చాలా నుంచి. ఫోటో పోజ్ ఇవ్వాలి కదా. కట్టండి బావగారు. ఫోటో అయిపోయింది బావగారు. బావగారు ఫోటో
ఏమేంటి డాక్టర్? వీడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందండి, అప్పుడు బ్లాంక్ అయిపోతాడు ఇలా. బ్రెయిన్ ట్యూమర్ ఉందా? మరి లంగ్ డిసీజ్ ఉన్నాడు, బ్రెయిన్ ట్యూమర్ ఉండదా? లంగ్ డిసీజ్ ఉందా? లివర్ క్యాన్సర్ కూడా ఉందండి. లివర్ క్యాన్సర్ కూడా ఉందా? అయితే పెళ్లి క్యాన్సిల్. దేనికండి? అడిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది కదా. ఏంటి బ్యాంక్ లో మంచి బ్యాలెన్స్ ఉంది వీడికి. బావగారు ఇప్పుడు ఏం చేయాలి? మంచి రాడ్ ఏమైనా ఉందా? రాటా? ఆ. ఇగోండి. మొన్న రక్తం గడ్డగడ్డిపోయింది, ఎక్కడ అని చూస్తున్నా. దొరికింది. ఇక్కడ గట్టిగా దెబ్బేయండి. ఏంటండి ఇది? తొందరగా కానివ్వండి. ఏంటండి వీడికి అన్ని రోగాలేనా? ఓకే, కట్టేసాను. ఓకే. తర్వాత వచ్చాను చెప్పండి. ఇందులో ఉంగరాలు అటు ఏదో ఉంటది కదా. ఉంటుంది నిజమేనండి. ఎట్లా? ఉంగరాలు తీయండి. తీసి నువ్వే తీయాలి. ఆ బిందె ఎక్కడ ఉంది ఇంతకీ? ఆ బిందె ఎక్కడ లోపల పెట్టి అర్జెంట్ గా చేతిలో ఏదో ఒకటి పెట్టాలండి. ఇప్పుడు చేతిలో నా దగ్గర లేదండి. నా దగ్గర ఏం లేదు పెట్టడానికి. అబ్బా ఈ చేతిలో ఏదో దర్శనం ఇట్రా. రష్మి చెయ్యి. రష్మిని పెట్టు. అమ్మో పోతాడే, వద్దులే. ఇగో ఇగో ఇగో. ఏంటండి ఇది? బాగా కమాని. వీడికి రోగాల సంగతి తెలిసి అడిగి అడిగే తెలియదు, అందుకే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. తొందరగా కానివ్వండి. డాక్టర్ చూసుకోండి, కేర్ తీసుకోండి. ఎందుకు పెట్టుకున్నాను? మందుల శాతం ఎందుకు ఇస్తున్నాను? I'll do that. రండి బాగారు. తర్వాత ఏంటి? అరుణ్ దక్షిణ ఒకటి ఉండిపోయిందండి. రెడీ కమాన్. లేదండి. రండి తొందర రండి. అగోండి అరుణ్ దక్షిణ చూసారు కదా. ఏమైందండి అమ్మాయికి? ఏముందండి 3 నెలల. ఏంట్రా? ఏంటి 3 నెలలండి. ఎలా కనిపిస్తున్నారా? ఒంట్లో ఒక్క రోగం లేదు, దానికి 3 అంటే కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోవాలి. నేను ఏమనుకున్నారు నా గురించి? నీకు రోగం ఏమనుకున్నా? 3 నెలలు ఇప్పుడు నీకు 3 నెలలు అయ్యి నాతో తాళగట్టించుకుంటావే? నాతో తాళగట్టించుకుంటావే? ఏంట్రా? ఏమైంది మళ్ళీ? బ్రెయిన్ ట్యూమర్ మళ్ళీ అటాక్ అయింది, బ్లాంక్ అయిపోయాడు. ఇన్ని రోగాలు ఇక్కడ కాదు, ఇక్కడ కొట్టండి, రివీల్ అయింది ఇక్కడ. ఏంట్రా? నన్నే కొడతారా మీరు? నన్నే కొడతారా? మీరు? ఏమైంది? ఎరా నన్ను పెళ్లి చేసుకుంటావు నువ్వు? నన్ను పెళ్లి చేసుకుంటావా? అమ్మా రేచేగటి సాయంత్రం 6 అయితే కాదు. అమ్మా ఇలాగే ఉంటుంది. డాక్టర్ తొందరగా రండి మీరు. బావగారు మీరు రండి. బావగారు రండి. బావగారు ఏమే నీ పెళ్లి కావాలి నీకు? అమ్మా షార్ట్ మిస్. అమ్మా కావాలి నీకు? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? ఏం చెప్తావు? మీకు ఎప్పుడు బాగా చేస్తారు. ఆల్వేస్ ద బెస్ట్ టీమ్. ఎప్పుడైనా ఒక్కసారి మిస్ అవుతారు, అప్పుడు అసలే వాళ్ళు నేను. ఇప్పుడు బాగుందని ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పి నాకు చెప్పించుకొని మీకు. సూపర్ సూపర్ మచ్చి. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. I love you. I love you. I love you.